మాకు ఊహ తెలిసిన కాడ నుంచి టెంపుల్లో మేము ప్రతిదీ అంటే ఆర్ఎస్ఎస్లో కరసేవ చేసుకుంటూ ప్రతి ఇసుక నింపడం, మట్టి నింపడం ఇట్లాంటివన్నీ దాదాపు నా ఊహ తెలిసిన కాడ నుంచి రామాలయంలో మా జీవితం సగం అయిపోయింది మా జీవితం. అంటే ఎట్లుంది ఇప్పుడు మళ్ళీ శ్రీరామనవమి వస్తుంది, రాములవారి పెళ్లి రోజు వస్తుంది, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎట్లా ఉంది మరి? అన్నీ అంటే కూలర్లు పెట్టడం, లేడీస్కు అన్నదాన కార్యక్రమం, కింద మ్యాట్లు కానీ అంటే ప్రతిదీ ఏర్పాట్లు చాలా ఘనంగా చేస్తున్నాం. అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం పెట్టినట్టు ఈ సంవత్సరం కూడా పెడుతున్నాం. కానీ ఎక్స్టర్నల్ ఏంటంటే సార్ కూలర్లు కొద్దిగా ఎండకు తట్టుకోలేకపోతున్నారు కనుక కూలర్లు అవును, ప్రతి ఏడాది ఇది ఒక ప్రాబ్లం ఉండే, బయట నుంచి తీసుకొస్తే బాగా ఇబ్బంది అని కొనుగోలు కూడా చేసినట్టున్నారు. కొనుగోలు కూడా చేశారు, కొంతమంది దాతలు ఇచ్చారు. దాంతో ఈసారి ఘనంగానే ఏర్పాటు చేశాం. చాలా బాగా చేస్తున్నాం సార్. ప్రతి సంవత్సరం మనకు ఎప్పుడూ జనాలు అధికంగా వస్తారు. మనం ప్రతి సంవత్సరం వేసినట్టు 5 క్వింటాలు 10 క్వింటాలు పెరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం క్వింటాలు పెరుగుతున్నాయి, కానీ తరగడం అయితే ఎప్పుడు జరగట్లేదు. ప్రతి ఒక్కరికి లోటు లేకుండా భోజనాలు అయితే ఈ మార్నింగ్ ఎంతమంది వస్తారో ఈవినింగ్ కూడా అంతకన్నా ఎక్కువ. అంటే మార్నింగ్ ఎండకు భయపడి రాని వాళ్ళంతా మళ్ళీ ఈవినింగ్ కూడా పెద్ద సంఖ్యలోనే హాజరు అవుతారు పెళ్లికి కంపల్సరీ. ఒక 7,000 మంది వరకు. పొద్దున ఒక 6,000 మంది వస్తారు, సాయంత్రం ఒక 4,000-5,000 మంది. ఏమంటారు వన్ డే బిఫోర్ నుంచి కార్యక్రమాలు ఉంటాయి కదా, ఏముంటాయి? ఎదుర్కోళ్ళు ఉంటాయి. 26th రోజు, 27th రోజు అది ఉంటుంది, 29th రోజు ఊరేగింపు ఉంటుంది. ఏది ఉన్నా కానీ అన్ని ఘనంగా ఒక పద్ధతి ప్రకారంగా మన వీళ్ళు అయ్యగారులు ఉంటారు కదా, వాళ్ళు ప్రతి ఒక్కరు శాస్త్రోక్తంగా ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటారు. ఏది మనకు లోటు రానివారు. మనకు దాతలు కూడా పాపం ప్రతి సంవత్సరం మనం వద్దనుకున్నా కానీ వాళ్ళ దాతలు వచ్చి మనకు చేస్తారు. రామకృష్ణపురం కోదండ రామాలయానికి ఒక గుర్తింపు ఉంది, మంచి అన్నదానం చేస్తారు ఎవరి ఇయర్, ఎక్కడ కూడా వెనక్కి పోకుండా. ఈసారి కూడా ఏమన్నా ప్లాన్ చేసినారా? దాతలు ఏమన్నా? దాతలు చేశారు, దాతలు కూడా ఇచ్చారు. బాలకసుమన్ గారు అన్నదాన కార్యక్రమానికి ముందుకొచ్చారు, మాజీ శాసనసభ్యులు. వస్తారు, ప్రతి ఒక్కరు వస్తున్నారు. వాళ్ళు ఆయన ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా కార్యక్రమం అయితే ఎప్పుడు ఆగలేదు. కానీ ఈసారి సింగరేణియే దీనికి ఎక్కువ ప్రాతినిధ్యం వహించింది, సింగరేణి నిర్మించింది, సింగరేణి నుంచి నిధులు వస్తున్నారు కదా. ఇప్పటికి ఎట్లుంది సింగరేణి సహకారం? సహకారం ఉంది. లైట్లు ఇస్తున్నారు, మ్యాన్ పవర్ ఇస్తున్నారు. మనకేమైనా భారీ గేట్లు కావాలన్నా ఏది కావాలన్నా కానీ జిఎం గారు పాపం తన చొరవతోటి ప్రతి ఏం వచ్చినా కానీ మేము వెళ్ళి కలవడం, వాళ్ళు ప్రతిదానికి మేము ఉన్నామని వాళ్ళు భరోసా ఇవ్వడం, మాకు కొద్దిగా భయం లేకుండా హ్యాపీగా చేసుకోగలుగుతాం. ప్రస్తుతానికైతే జిఎం గారు లైట్లు గీట్లు మీకు ఏం కావాలన్నా మాది వాటర్ ట్యాంకులు కానీ ప్రతి ఒక్కటైనా అరేంజ్ చేశారు.